న్యాయశాఖ సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. 100 ఎకరాల్లో అమరావతిలో లా కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. జూనియర్ న్యాయవాదులకు 10,000 గౌరవ వేతనం అందిస్తామని తెలిపారు. నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. డీటెయిల్స్ మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్, ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదన మొదటి నుంచి ఉంది. రాయలసీమకు చెందినటువంటి వాళ్ళు ఈ బెంచ్ కి సంబంధించినటువంటి డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టును కర్నూలుకు తెప్పించేసి ఇక్కడ న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. దాని మీద అనేకమైనటువంటి కోర్టు కేసులు కూడా జరిగాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైనటువంటి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని చెప్పేసి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు ఈ రోజు న్యాయశాఖ మీద ఆయన జరిపినటువంటి రివ్యూలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి దాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ 3 రాజధానులకు సంబంధించిన వ్యవహారం తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో అక్కడి ఆ ప్రాంతానికి చెందినటువంటి వారు ఇక్కడికి రాజధానికి వచ్చి హైకోర్టులో తమ వాదనలు వినిపించుకోవడం ఇదంతా కూడా రిస్క్తోనూ ఖర్చుతో కూడినటువంటి పని అయినంత నేపథ్యంలో కర్నూలుకు పెట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగానికి సూచన చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ విజయచంద్రన్. న్యాయశాఖ సమీక్ష సమావేశంలో చంద్రబాబు పలు ప్రతిపాదనలు చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆయన ప్రతిపాదించారు. ఇక అమరావతిలో లా కాలేజ్ ఏర్పాటుకు సంబంధించి ఆయన చెప్పడం జరిగింది. జూనియర్ న్యాయవాదులకు 10,000 గౌరవ వేతనం అందిస్తామని కూడా చెప్పారు. నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు.